సెక్రటరీ ఫెనిస్ ఉస్నాబాద్ మున్సిపల్ కాంప్లెక్స్లో సెట్విన్ సాంకేతిక శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించిన రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. సెట్విన్ శిక్షణ కేంద్రంలో కుట్టి మిషన్ సెంటర్, బ్యూటిషియన్ సెంటర్, కంప్యూటర్ ల్యాబ్, ఐటీఐ మెకానిక్ సంబంధించిన సెంటర్లను ప్రారంభించారు. స్వయంగా కుట్టి మిషన్పై కూర్చొని శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సెట్విన్ చైర్మన్ గిరిధర్ రెడ్డి, సహకార అభివృద్ధి సంస్థ చైర్మన్ మౌనాల మోహన్, సెట్విన్ ఎండి వేణుగోపాల్, అడిషనల్ కలెక్టర్ అబ్దుల్ హమీద్ తదితరులు పాల్గొన్నారు. తొక్కురు చేరి ఇట్లా తిప్పండి కొంచెం. ఫోనే సంపత్ మేడం కనిపిస్తుంది. చాలా అవసరం ఉంటారు మా ఊర్లలో. అప్పుడే వచ్చాను సార్, కింది కూడా వచ్చిన. గౌరవ మంత్రివర్యుల చేతుల మీదుగా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఇక్కడ ఏర్పాటు చేయాలని ఆలోచనతో మన జిల్లా కలెక్టర్ గారు కావచ్చు, అడిషనల్ కలెక్టర్ గారు కావచ్చు, వారు కూడా ఇది సహకరించినారు. ఇంకొకటి కూడా త్వరలోనే ఒక క్యాంప్ పెడతాం. ఇంతకుముందేమో ఉద్యోగాలకు సంబంధించి జాబ్ మేళా పెట్టినాం. ఇప్పుడు ఓన్లీ విదేశాలకు వెళ్లే వాళ్ళు, నర్సు కావచ్చు, డ్రైవర్ కావచ్చు, వంట మనిషి కావచ్చు, ఇతరత్ర ఇంట్లో అనేక కార్పెంటర్ కావచ్చు, ఇతరత్ర కొన్ని ఉద్యోగాలు బయటి దేశాల్లో అధికారికంగా టాన్కామ్ అని ఒక ఆర్గనైజేషన్ ఉంది. వాళ్ళకి అక్కడ భాష రాకపోతే భాష కూడా నేర్పుతారు, వీసా ఇప్పిస్తారు, పాస్పోర్ట్ ఇప్పిస్తారు, అన్ని రకాల సేవలు ఇచ్చి ఉద్యోగ భద్రతను కల్పించి అక్కడికి పంపిస్తారు. ఒక్కొక్క ఉద్యోగానికి 2 లక్షలు 3 లక్షల జీతాలు కూడా ఉన్నాయి. ఆ ట్రైనింగ్ కూడా ఇక్కడ ఒక క్యాంపు పెట్టబోతా ఉన్నాం. అందులో కూడా ఎవరైనా పోవాలని, నేను విదేశాలకు 4-5 ఏళ్ళు ఇంతకు దుబాయ్ పోతుంటివి, ఇంతకు బాంబే పోతుంటివి, 5-6 ఏళ్ళు పోతే కుటుంబం సెటిల్ అవుతుంది అనుకునేటువంటి వాళ్ళు కూడా ఇదేం బస్కర్ పైరవీ కార్లు సంబంధించిన ఇష్యూ కాదు. ప్రభుత్వమే ఒక టామ్కామ్ అనే సంస్థను ఏర్పాటు చేసి విదేశాల్లో ఉద్యోగ అవకాశాలను కూడా కల్పించే కార్యక్రమం తీసుకుంటుంది. ఆ అధికారులతో కూడా నేను మాట్లాడినా. ఇప్పటికే ఎండిఓల ద్వారా ఆ సమాచారం ఎన్రోల్మెంట్ జరుగుతోంది. త్వరలో దానికి సంబంధించి కూడా అన్ని మీకు అవగాహన కల్పించేది ఒక ఎగ్జిబిషన్ పెడతారు. పెట్టినప్పుడు మీరు ఏ దేశానికి పోవాలో మీరు నడుస్తున్నారు. నర్సుగా ఇక్కడ ఉద్యోగం ఇబ్బంది అవుతుంది. బయట దేశాలకు పోతే 2-3 లక్షల శాలరీ ఉంది. ఉన్నప్పుడు పోయి వస్తే 3-4 ఏళ్ళు పోతే ఇక్కడ కుటుంబాన్ని సెటిల్ చేసుకోవచ్చు, ఆర్థిక ఇబ్బందుల నుంచి తప్పించుకోవచ్చు అనుకునేది. దాని తర్వాత రాబోయే కాలంలో ఈ ప్రాంతం అంతా కూడా గౌరవ వెళ్లి కాలువలకు సంబంధించి నిన్న కూడా ఆర్టీఓ పేపర్లో చూసిన కోయలలో కూడా ప్రజా సర్వే నిర్వహించినారు. తప్పని కాలువలకు సంబంధించి కొద్దిగా ఎవరికైనా ఈ వేదిక ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, కాలువలు చేయడానికి రైతులకు కొద్దిగా సహకరించండి. అక్కడ ఎవరి పట్ల విమర్శ కానీ, నేను ఇంజనీర్ కాదు, ఇంజనీర్లు అలైన్మెంట్ చేసిన ప్రకారంగా దయచేసి అందరూ సహకరిస్తే తొందరలోనే కాలువలు కూడా తీసుకొచ్చి ఈ ప్రాంతం ద్వారా సస్యశామలం చేస్తాం. సస్యశామలం అయిన తర్వాత పరిశ్రమల కేంద్రం ఉండాలి, ఇండస్ట్రీ ఉండాలని అక్కన్నపేట మండల నాయకులు, ఆ చౌటపల్లి నాయకులందరూ కూడా వస్తే అక్కడ పోయి చూసినాం. కొంత వద్దు కావాలంటారు. నేను కూడా వాళ్ళ విద్యుత్ నేను ఎవరికి అన్యాయం చేసేది లేదు. ఏం రసాయన ఫ్యాక్టరీలు లేను, కెమికల్ ఫ్యాక్టరీలు లేను, ఫార్మా ఫ్యాక్టరీలు లేను, వాసన రాదు. అంతా అగ్రికల్చర్ రిలేటెడ్ రైస్ మిల్లులు, కాటన్ మిల్లులు, సీడ్ ఫ్యాక్టరీలు, గోదాములో ఉంటే ఉద్యోగాల అవకాశాలు పెరుగుతాయని చెప్తా ఉన్నా. పట్టణంలో పెద్దలందరూ కూడా దయచేసి అది ఏర్పాటుకు అధికారులు రెడీగా ఉన్నారు. కొంత చిన్న సమస్యను అక్కడ వాళ్ళకు కన్విన్స్ చేసి పరిష్కారం చేసినట్టయితే అది కూడా ఈ ప్రాంతానికి ఉపయోగపడుతుంది నిరుద్యోగులకు అనేటువంటి మాట సందర్భంగా చెప్తున్నాం. నా లక్ష్యం ఒకటే, హుస్నాబాద్ నియోజకవర్గ శాసనసభ్యుడిగా ఎన్నికల ముందు కూడా చెప్పిన, ఎన్నికల తర్వాత నేను మీ శాసనసభ్యుని అయిన తర్వాత హుస్నాబాద్ అంటే
గౌరవం పెరిగే విధంగా చేస్తా అని చెప్పిన ఇవాళ మీరు ఎక్కడికి వెళ్ళినా దవాఖానకైనా ఇంకెక్కడికైనా హుస్నాబాద్ అంటే కొద్ది గొప్ప 5 పైసలు 10% గౌరవం పెరిగే విధంగా చేస్తున్నాం. ఈ ప్రాంతంలో ఉన్న నిరుద్యోగులందరూ కూడా ఉద్యోగాలు ఇప్పించాలనేటువంటి ఆకాంక్ష నాకు ఉంది. దానికి అనుగుణంగా ఎక్కడైనా 10 నెలలు అయింది, కొన్ని చేయగలిగినాం, కొన్ని చేయకపోతే దయచేసి అన్యత భావించకండి. తప్పకుండా ముందు ఇంకా ఓపికగా అన్ని రకాల నిరుద్యోగులకు సంబంధించిన సమస్యలు పరిష్కరించి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కావచ్చు, ఇతర రావచ్చు. ఎందుకంటే ఇంతకుముందు రైతు కేంద్రాలు తిరిగినాం, అనేక స్కీమ్స్ ఉన్నాయి. వాటి పట్ల కూడా వ్యవసాయదారులు కొంత అవగాహన చేసుకొని సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ గా రెవెన్యూ వచ్చే విధంగా, ఆదాయం వచ్చే విధంగా చూడాలని సందర్భంగా కోరుతూ నేను గిరిజనులను కోరుతా ఉన్నా. ఇంకా సెట్విన్ ద్వారా ఉన్న ట్రైనింగ్ వల్ల మీరు ఇప్పుడు రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించి పన్ను మినహాయింపు చేసినాం. అంతకుముందు రోజు 5 అయ్యేటి, నిన్న ఒకటే రోజు 131 వాహనాలకు రిజిస్ట్రేషన్ అయింది. భవిష్యత్తులో ఢిల్లీలో చూస్తున్నారు, పాఠశాలకు పనిచేసారు, పొగతోటి ఏం పొల్యూషన్. నాకు కొడుకు కూడా చదువుకుంటాడు, బయటికి నందొస్తే మొత్తం నల్లగా వచ్చేటువంటి పరిస్థితి ఉన్నది. ఈ హైదరాబాద్ తెలంగాణ కావద్దని ఈవీ వెహికల్స్ అన్ని బంద్ చేసినాం. మధ్య డీజిల్ ఇవన్నీ బంద్ చేసి ఎలక్ట్రానిక్ వాహనాలు ఇస్తా ఉన్నాం. హుస్నాబాద్ లో కూడా షెడ్యూల్ ద్వారా హైదరాబాద్ లో కొన్ని వాహనాలు ఇస్తా ఉన్నారు. మా హుస్నాబాద్ లో కూడా కొంత ఆటోలు ఇవ్వడానికి వరకు ప్రణాళిక చేసుకోమని చెప్పి నేను మీ అందరూ తరఫున ఒకసారి గట్టిగా కబడ్డీ వారి విజ్ఞప్తి చేస్తాను. ఎందుకంటే హుస్నాబాద్ కూడా నేను హైదరాబాద్ ఎక్కడ అనుకున్నా, తప్పకుండా ఈ ప్రాంతాన్ని కూడా సెటిల్మెంట్ తరఫున అన్ని రకాల అభివృద్ధి చేయమని సందర్భంగా మరొకసారి వారికి విజ్ఞప్తి చేస్తూ, ఈ సెంటర్ మీ తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధికంగా శిక్షణ పొందినటువంటి విధంగా, అత్యంత మందికి ఉపయోగించుకునే విధంగా ఎప్పుడు కూడా నిరంతరం మేము ఫాలో అప్ చేస్తాం. వాళ్ళందరూ కూడా మన వాళ్ళందరూ కూడా ఇక్కడ వచ్చి శిక్షణ పొందే విధంగా రాజకీయాలకు అతీతంగా అందరూ కూడా సహకరించాలని సందర్భంగా కోరుకుంటూ, మరి గౌరవ చైర్మన్